టు అవర్ ఛానల్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ 12 మెంబర్స్ రాబోతున్నారని చెప్పి లాస్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడబోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. వైల్డ్ కార్డ్ గా ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళ నేమ్స్ కూడా తెలిసాయి, వాళ్ళ నేమ్స్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు 3 టాస్క్లు జరిగాయి. అసలు ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు, అసలు ఈ 3 టాస్క్లు ఏంటి, బిగ్ బాస్ హౌస్ చరిత్రలో ఎన్నడూ జరిగిపోయింది. సో అసలు ఏం జరిగింది మొత్తం అప్డేట్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మీరు ప్రోమోస్ చూస్తే దాంట్లో కూడా కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, హౌస్ మేట్స్ అందరినీ సోఫా మీద కూర్చోమని చెప్తారు. బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తారంటే, బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ జరగని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5 కాదు, 12 మంది ఒకేసారి రాబోతున్నారు 2 వారాల్లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపగలరు. ఆ అవకాశం కంటెస్టెంట్స్ గా మీకు ఇస్తున్నానని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇద్దరు క్లాన్స్ కూడా ఆపోజిట్ గా కుట్లాడుకుంటూ గొడవలు పడుతూ చిట్చాట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు సడన్ గా కలిసిపోయి ఏం చెయ్యాలి, వాళ్ళని ఎలా ఆపాలి, ఒక్కరిని కూడా హౌస్ లోకి ఎంటర్ చేయకూడదు, వాళ్ళు వస్తే మనం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఫుల్ కంబైన్డ్ గా కలిసిపోయి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది హౌస్ లో. ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్ ఇది కూడా చెప్పడం జరిగింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే ఒకళ్ళు లోపలికి వస్తారో కంటెస్టెంట్స్ లో ఒకళ్ళు బయటికి వెళ్లాల్సి ఉండిద్ది అని. సో ప్రతి ఒక్కరు భయపడిపోయారు. ముఖ్యంగా నాగమణికంట అయితే అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బిగ్ బాస్ ఇచ్చిన షాక్ కి. బిగ్ బాస్ ఇంకోటి కూడా అనౌన్స్ చేస్తారనమాట, కొన్ని ఛాలెంజెస్ పెడతాను, ఆ ఛాలెంజెస్ లో విన్ అవుతే, ఎన్ని ఛాలెంజెస్ మీరు విన్ అవుతే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మీరు ఆపొచ్చు అని చెప్తారు. అంతేకాదు ఒక్కొక్క ఛాలెంజ్ కి 1 lakh రూపీ కూడా యాడ్ అవుతుందని చెప్తారు. సో అసలు టాస్క్లు ఏం పెట్టారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వెళ్తున్నారు, ఫుల్ అప్డేట్స్ ఇప్పుడు నేను చెప్తాను కూడా. సో సీజన్ 1 నుండి ఖచ్చితంగా హర్తేజ వెళ్తుంది. తను చాలా మల్టీ టాలెంటెడ్. సీజన్ 1 లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సీజన్ 8 లో రాబోతుంది. సో అంతే జోష్ గా, అంతే కామెడీ టైమింగ్ తో, అంత టాస్క్ లో స్ట్రెంత్ చూపిస్తూ మళ్ళీ ఆడుతుందో లేదో చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చి సీజన్ 3 లో రోహిణి అలాగే ఇంకా అవినాష్ రాబోతున్నారు. మీరిద్దరు కూడా గేమ్ బాగానే ఆడతారు, అలాగే కామెడీ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత యాంకర్ రవి, దీప్తి సునైనా, వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ వితిక షెరు కూడా రాబోతుంది. తను చాలా బాగా ఆడింది గేమ్ కూడా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తనకి చాలా పాజిటివ్ కూడా రావడం జరిగింది ఆడియన్స్ నుండి. అండ్ తను ఆ తర్వాత సీజన్ 7 నుండి టేస్టీ తేజ, నైని, గౌతమ్ కృష్ణ వస్తున్నారు. వీళ్ళైతే కన్ఫర్మ్ గా సెలెక్ట్ అయిపోయారనమాట. సో బిగ్ బాస్ అయితే రావడం జరుగుతుంది వైల్డ్ కార్డ్ గా. సో ఈ రోజు వచ్చి 3 టాస్క్లు పెట్టడం జరిగింది. సో ఆ 3 టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు, అసలు ఎవరు పార్టిసిపేట్ చేశారో మొత్తం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి పోల్ టాస్క్ అనమాట. ఆ పోల్ టాస్క్ ఏంటంటే, ఇక్కడ 1 by 1 పోల్ పెట్టుకుంటారు, దాని మీద బెలూన్ పెడతారు. ఆ పోల్ ని స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళాలి. అక్కడ ఒక టవర్ లా ఉంటుంది అనమాట. 2 క్లాన్స్ రెండింటికి ఉంటుంది అనమాట టవర్. సో 2 క్లాన్ నుండి 5 మెంబర్స్ రావాలి. ఒకరు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. సో ఎండింగ్ పాయింట్ కి వెళ్ళి చేయి చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ తో బాల్ ని దాంట్లో వేయాలి. ఒకవేళ బాల్ కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి రావాల్సిన అవసరం లేదు, అక్కడ నుండి మళ్ళీ సెట్ చేసుకొని బాల్ వేయాల్సి ఉండిద్ది. సో ఈ ఛాలెంజ్ లో వచ్చి సీత క్లాన్ వాళ్ళు విన్ అవుతారు. సీత సంచాలక్ గా ఉండిద్ది. మిగతా 5 మెంబర్స్ కూడా గేమ్ ఆడతారు, నిఖిల్ క్లాన్ నుండి అలాగే సీత క్లాన్ నుండి. సో ఫస్ట్ టాస్క్ వచ్చి సీత విన్స్. అండ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చి పెద్ద తాడి అనమాట, దానిలో బిర్యానీ ఉండిద్ది, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. సో 2 క్లాన్స్ నుండి ఇద్దరు వస్తారనమాట. ఫస్ట్ నిఖిల్ క్లాన్ నుండి వచ్చి యష్మి సోనియా వస్తుంది, సీత క్లాన్ నుండి నబిల్ అండ్ ఆదిత్య వస్తారు. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సీత బెస్ట్ చాయిస్ తీసుకుంది. అండ్ నిఖిల్ చూసుకుంటే యష్మికి చికెన్ అంటే ఇష్టమే, బట్ కానీ అబ్బాయిల కంటే ఎక్కువ తినలేదు తను. అండ్ సోనియా కూడా తినగలదో లేదో కూడా చెప్పలేదు. అండ్ తను తినేసి వామిటింగ్ కూడా చేసేసుకుంది. సో చివరికి వచ్చి ఆ టాస్క్ ని క్యాన్సిల్ చేశారైతే అంటున్నారు, మరి చూడాలి, ఎపిసోడ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. థర్డ్ టాస్క్ వచ్చి రాడ్ చివర బెలూన్ ఉంటుంది, పక్కన గుండు సూది ఉండేది అనమాట. సో టచ్ అయితే బెలూన్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. సో మనం బెలూన్ ని అలాగే రాడ్ ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. సో ఇది టాస్క్. నిఖిల్ నుండి పృథ్వీ వస్తారు, అలాగే సీత క్లాన్ నుండి నబిల్ వస్తారు. బట్ థర్డ్ ఛాలెంజ్ లో వచ్చి పృథ్వీ అయితే విన్ అవుతారు అనమాట. 2 ఛాలెంజెస్ వచ్చి సీత విన్ అవుతుంది, 1 ఛాలెంజ్ వచ్చి నిఖిల్ విన్ అవుతారు. ఈ 3 టాస్క్లు వచ్చి ఈ రోజు లైవ్ లో జరగబోతున్నాయి. సో నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు రాబోతున్నారని చెప్పాను, అలాగే ఏం ఛాలెంజెస్ లో జరుగుతున్నాయని చెప్పాను, ఎవరు విన్నారని కూడా చెప్పాను.
సో ఫుల్ అప్డేట్స్ కూడా మన ఛానల్ నుండి ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో చాలా మంది షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.